హాయ్ గైస్, ఇప్పుడు మనం కేఎన్ఆర్ ఫుడ్స్ నుంచి ఫ్రాంచైజ్ అప్డేటు చాలా రోజు నుంచి చాలామంది అడుగుతున్నారు. సార్ ఫ్రాంచైజ్ ఇవ్వండి, మీ ప్రొడక్ట్స్ అన్నీ మేము సేల్ చేసుకుంటామని. ఇక్కడ మనం ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ స్టోర్లో 4 నుంచి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని తగ్గ అమౌంట్ అన్నది కవర్ చేయలేరు. ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 5 lakhs 2 rupees ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా కానీ నియర్లీ 10,000 అవుతుంది. 10,000 దాని ఇంట్రెస్ట్ ప్లస్ షాప్ రెంటు, వర్కర్ శాలరీ, ఒకవేళ ఏదైనా సిటీలో తీసుకుంటే ఇంటి శాలరీ, ఇంటి ఎక్స్పెన్సెస్, ఇవన్నీ నియర్లీ 50,000 నుంచి 70,000 వరకు అవుతాయి. ఈ 50,000 నుంచి 70,000 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీద తీయాలంటే అది అవ్వదు. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఈ ఫ్రాంచైజ్ సిస్టమ్ అనేది ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పెట్టి పలానా కంపెనీలో పెట్టాము, లాస్ అయిపోయామని చెప్పి అది చివరికి అడిగిరిగిది మా మీదకే వస్తుంది. సో అందుకోసం అని చెప్పి మనం ఈసారి ఈ 5 lakhstోనే 5 lakhs 6 lakhs మధ్యలో డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్క చిన్న షాపుకి కానీ పెద్ద షాపుకి కానీ పాల షాప్ ఉంటాయి, ప్లస్ కిరాణా స్టోర్స్ ఉంటాయి, జనరల్ స్టోర్స్ ఉంటాయి. అలా ప్రతి ఒక్క షాప్లో మీరు మన ప్రొడక్ట్స్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. సింపుల్గా ఏంటంటే మీకు దాని మీద వచ్చే కమిషను, పర్సంటేజ్ కమిషను, ప్లస్ షాప్ వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది, మీరు చేసుకున్న దాని కొద్దీ ఆదాయం వస్తుంది. అంతేగాని మనం ఒకటే దగ్గర ఉండి అంతా ఇంత అమ్మాలంటే అది అయ్యే పని కాదు. సో మేమంతా ఆలోచించి ఎలా అయితే బాగుంటుంది, మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అమౌంట్ లాస్ పోకుండా ఎలాగుంటారంటే మేము ఆలోచించి చేసుకున్న నిర్ణయం అయితే ఇది. ఒక డిస్టిక్ మొత్తం ఎంత సర్టెన్ అమౌంట్ తీసుకొని ఆ డిస్టిక్ రైట్స్ మొత్తం మీకే ఇస్తాం. ఆ డిస్టిక్లో ఎక్కడ ఎంత అమ్మినా కానీ దాని మీద మీకు కమిషన్ జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మన వెబ్సైట్లో ఆర్డర్ చేసుకున్నా కూడా ఆ డిస్టిక్ మీరు కనుక తీసుకొని ఉంటే ఆ అమౌంట్ అన్నది మీకే వస్తుంది. లైక్ ఎలాగ ఇప్పుడు